దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని వాక్య ధ్యానం కొరకు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకుందాం. చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం ఉన్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 17వ వచనం వరకు గత వారం మనం నేర్చుకున్నాం. 18వ వచనం నుండి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. ప్రవేశింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసిస్తూ అమరత్వం కలిగి ఉన్న తండ్రి, మీ కుడిపార్శ్వంలో ఉన్న మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చిన రక్షణను తారపోసుకొనుచు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము సిద్ధపడుతూ ఉండగా మా ఆలోచన కాక మీ ఆలోచనలోనికి మీ ఆత్మ సహాయంతో మేము ఆలోచిస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలైన మా అందరికీ ప్రసాదించి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని కోరుకుంటూ మీరిచ్చిన ఈ వాక్కును బట్టి మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. ఎందుకంటే గత వారం మనం యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని ఒక ఓచ చేయగలవాన్ని సమాజ మందిరంలో బాగు చేసిన సందర్భం ధ్యానం చేశాం. అప్పటి నుంచి పరిచయులు, శాస్త్రులు ఆయన మీద పగబట్టి చంపటానికి ప్లాన్లు వేస్తూ ఉన్నారు. ఇదంతా తెలుసుకొని యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం 15వ వచనంలో చూద్దాం. కానీ చాలామంది ప్రజలు ఆయన వెంబడించినప్పుడు ఆయన చాలామందిని స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవని వద్దని వాళ్ళకి ఖండితంగా ఆజ్ఞాపించి పంపించాడు. అక్కడి నుంచి ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా చెప్పబడినది నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఎలా అని అంటే యెషయా గారు ఏం ప్రవచించారో ఆ ప్రవచనాన్ని ఇక్కడ వ్రాయటం జరిగింది. 18వ వచనం, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఈయన 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 అనే మాట మనం అనేక సందర్భాలు 4 సార్లు 5 సార్లు దేవుడు వాడినట్టుగా కనబడుతుంది. ఎవరి గురించి మాట్లాడాడు అంటే క్రీస్తు పూర్వం యేసుక్రీస్తు వారి గురించి యెషయా గారు ప్రవచించిన ప్రవచనాన్ని ఇక్కడ రాయటం జరిగింది. ఒకసారి యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి నుంచి చదివితే, యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి వచనం నుండి అందరూ తీశారా? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలు ఆడుచున్న జనుపనార ఒత్తిని అతడు ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును, ఆకాశములు సృజించిన వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని ఈ అధ్యాయం అంతా అదే రాయబడి ఉంది. అది అక్కడ కొంచెం మనకి రాయటం జరిగింది మత్తయి సువార్తలో. ఈయన నా సేవకుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకమునిపే
ఆయన ఏమేం చేస్తాడో, భవిష్యత్తులో జరగబోయేవన్నీ ఎలా బోధిస్తాడో, ఏం చేస్తాడో అనే విషయాలన్నీ చెప్తున్నాడు. ఇక్కడ తండ్రి యేసుక్రీస్తు వారిని ఏమని సంబోధిస్తానంటే నా సేవకుడు అంటున్నాడు. నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయనను నేను ఏర్పాటు చేసుకున్నాను, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన అంటే దేవుడు నాకు ఇష్టమైన నా ప్రియుడు అని యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. ఈయన మీద నా ఆత్మను, అంటే యేసుక్రీస్తు వారికి కూడా పరిశుద్ధాత్మ కావాలి. నా ఆత్మ అంటే దేవుని ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు వారి మీద నా ఆత్మను ఉంచేదనని దేవుడు చెప్తున్నాడు. ఈయన అన్ని జనులకు న్యాయ విధిని, అంటే ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే కాక అన్ని జనులకు కూడా నా న్యాయ విధిని ప్రచురము చేయను, అంటే అందరికీ సువార్త ప్రకటిస్తాడు అని అక్కడ వ్రాయటం జరిగింది. ఈయన జగడమాడడు, అంటే ఎవరితో గొడవపడ్డు. ఈయనతో ఎంతమంది గొడవ పడటానికి వచ్చినా ఈయన ఏం చేస్తాడంట, అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే 2000 సంవత్సరాల క్రితం ఏం చేస్తాడో, ఎలా బోధిస్తాడో, ఎలా మాట్లాడతాడో ముందుగానే ప్రవచనం యెషయా గారి ద్వారా దేవుడు రాయించాడు. ఇతడు జగడమాడడు, అంటే ఎవరొచ్చి వాదించినా, ఎవరొచ్చి గొడవ పడినా, ఎవరు తిట్టినా, ఎవరు నిందించినా, ఎవరు హింసించినా గొడవపడ్డు. తెలుసా? అంటే యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ ఏంటి భూమి మీద ఉన్నప్పుడు? ఎవరితో జగడమాడాడు అంటే ఏంటి? అర్థమవుతుందా, వ్యర్థం అవుతుందా? జగడమాడాడు అంటే అర్థం ఏంటి? ఎవరితో గొడవ పడడు. మరి మనం యేసుక్రీస్తు వారితో చాలామంది గొడవ పడ్డారా లేదా? ప్రతిదానికి వచ్చి ఏలు పెట్టి కెలికేవాళ్ళు యేసుక్రీస్తు వారిని. శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు ఇలాంటి వారందరూ ఆయన్ని కెలికేవారు. వాళ్ళతో ఏమైనా గొడవ పడ్డా? లేదు. వాక్యంతో సమాధానం చెప్పాడు, గొడవ పడలా. తిడితే తిట్టించుకున్నాడు, కొడితే కొట్టించుకున్నాడు, నిందిస్తే నిందలు భరించాడు, హింసిస్తే హింసలు కూడా భరించాడు. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరితో గొడవ పడ్డు, జగడమాడడు అని యెషయా గారు ప్రవచిస్తే అంతే చేసేసాడు యేసుక్రీస్తు వారు కూడా. తర్వాత కేకలు వేయడు, అంటే అరిసి ఏం చెప్పడు. మనోళ్ళు వీధుల్లో కూడా అరుస్తూ ఉంటారు, సంఘాల్లో కూడా మైకు ఉన్నా కానీ మైకు బద్దలైపోయిద్దేమో అన్నట్టుగా పెద్దగా అరుస్తారు. అక్కడ చిన్న విషయం వీధిలోకి వెళ్తున్న వారికి ఎలా అనిపించింది అంటే ఈ మందిరంలో ఎవరో గొడవ పడుతున్నారేమో అన్నట్టుగా అనిపించింది కదా. కాసేపు మెల్లగా మాట్లాడతారు, ఉండి బీపీ వచ్చినప్పుడుగా పెద్దగా అరుస్తారు, నిద్రపోయేవాళ్ళు ఉలిక్కిపడి లేస్తారు. చాలా సంఘాలు అదే కదా, పెద్దగా అరుస్తారు, సడన్గా ఉలిక్కిపడి దడుచుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఆయన కేకలు వేయడు. తర్వాత ఏమన్నారు? వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. అంత సైలెంట్గా చేసుకుపోతూ ఉంటాడు, మెల్లిగా చెప్తాడు, వినపడిద్ది, అందరికీ అర్థమైపోద్ది. స్వస్థతలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, అన్నీ చేస్తూ ఆయన చెప్పాల్సిన విషయాలని చక్కగా చెప్పుకుంటా పోతాడు. అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకుంటాడు, చేసుకోడు. అరవాల్సిన అవసరం లేదు. వీధుల్లో ఈయన శబ్దం ఎవ్వరికీ వినపడదు. విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు, న్యాయ విధిని ఇందాక 18వ వచనంలో చివరి మాట, ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. న్యాయ విధి అంటే న్యాయ విధి దేవుని చట్టం, న్యాయ విధి దేవుని న్యాయ చట్టం. తప్పకుండా మీరు ఆచరించవలసిన విధి విధానాలు, అంటే కొత్త నిబంధనను ఆయన ప్రచారం చేస్తాడు అని అర్థం. అన్ని జనులకు కూడా ఆయన దేవుని న్యాయ విధిని ప్రచురము చేస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ విజయమందుటకును న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విడువడు, మకమకమలాడుచున్న అవిసనారను ఆర్పడు. అంటే ఆ వాక్యం దేవుడిచ్చిన చట్టాన్ని కంప్లీట్ చేసే వరకు, ప్రబలము చేసే వరకు, బాగా ఎక్కువగా విస్తరింప చేసే వరకు ఈయన ఎవరిని ఏమీ అనడు, ఏమీ చేయడు. నలిగిపోయిన రెల్లు ఇంకెందుకులే తీసేద్దాం అనుకున్న దాని జోలికి పోడు, విరవడు. దాన్ని అవసరమైతే బాగు చేస్తాడు. మకమకలాడుతూ ఆరిపోయి మొత్తం ఆరిపోతున్న అవిసెనార ఒత్తిని ఆయన అవిసెనారను ఆర్పడు. అంటే కాలిపోతుంది అయిపోతుంది అన్న దాని జోలికి కూడా పోడు ఆయన.
అంటే వేరే వాటి సమస్యల్లోకి ఆయన వెళ్ళడం. సమస్యలతో సమాజం బొగ్గమంటుంది ఈరోజు. వాక్యం కంటే పంచాయతీలు ఎక్కువైపోతుంది కదా. ఒక వ్యక్తి వస్తాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి, అధ్యాయం గుర్తులేదు. ప్రభువా, నాకు నా సహోదరుడికి పితరులు ఇచ్చిన స్వాస్థ్యం గురించి గొడవ ఉంది, నువ్వన్నా చెప్పు అని అడుగుతాడు ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు వారికి. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న పదం ఏంటో తెలుసా? నన్ను తీర్పరిగా నియమించింది ఎవరు ఈ విషయంలో అంటాడు. అంటే నేను వచ్చింది మీ పంచాయతీలు తెరచడానికి కాదు. ఎందుకు వచ్చాడు? దేవుని వాక్యాన్ని ప్రబలం చేయటానికి వచ్చాడు, స్వస్థతలు చేయటానికి వచ్చాడు, సువార్త రాజ్యాన్ని వ్యాపింప చేయటానికి వచ్చాడు, రాజ్య స్థాపన చేయటానికి వచ్చాడు తప్ప ఈ దారిని పోయే పంచాయతీలన్నీ తీర్చి న్యాయాధిపతిగా న్యాయం తీర్చడానికి రాలా. అర్థమైందా? తర్వాత చూసుకోండి. అది నన్ను న్యాయాధిపతిగా నీకు నియమించిన వాడెవడు అని చెప్పేసి అక్కడ నుంచి ఆ విషయాన్ని పక్కగా నెట్టేస్తాడు. అంటే ఒక దైవజనుడుగా ఆయన వచ్చిన పని ఏంటి? ఆ దైవజనుడిగా ఆయన వచ్చిన పని ఏంటి? లూకా సువార్త 12వ అధ్యాయం అంటే చూడండి ఒకసారి. ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అడుగుతాడు, ప్రభువా, నాకు నా సహోదరుడికి పితరులు ఇచ్చిన స్వాస్థ్యంలో సమస్య వచ్చింది, దాన్ని తీర్చమని అడుగుతాడు. 12:13 ఆ జనసమూహంలో ఒకడు బోధకుడు, ఆ పిత్తార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడుగగా ఆయన ఏమంటున్నాడు? ఓయి, నీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగైనను నన్ను ఎవడు నియమించలేని అతనితో చెప్పాను. అర్థమైందా? నేను ఈ పంచాయతీలు తెరచడానికి రాలా. ఆయన వచ్చింది ఎందుకు? సువార్త ప్రకటించడానికి. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించి మరణించి సమాధి చేయబడి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల పరిచర్యలు కూడా, అపోస్తులు సువార్త ప్రకటిస్తున్న క్రమంలో కొంతమందికి సమస్య వచ్చింది. ఒకసారి హెబ్రీ పత్రిక అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుండి. సువార్త బాగా విస్తరిస్తున్న సమయంలో ఆ రోజుల్లో ఏం జరిగిందంటే, శిష్యుల సంఖ్య బాగా విస్తరిస్తున్న సమయంలో అనుదిన పరిచర్య జరుగుతూ ఉంది. రోజు సువార్త ప్రకటించబడతా ఉంది. రోజు కొంతమంది జాయిన్ అవుతానే ఉన్నారు సంఘంలో. అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు, హెబ్రీలు మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు ఏం చేశారంట? సణుగుతున్నారు. ఏంటంటే మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లా, మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు, తమలోని విధవరాండ్రను అస్సలు పట్టించుకోవట్లేదని సణుగుతున్నారు. అంటే సణుగులు గొడుగులు సంఘంలో ప్రారంభమైనాయి. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఏం చేయాలి? అపోస్తులు వెళ్ళి న్యాయం తీర్చాలి. అంతే కదా? అపోస్తులు వెళ్ళి న్యాయం తీర్చాలి. ఇప్పుడు వాళ్ళకి న్యాయం తీర్చడానికి సమయం కావాలి, ప్లస్ సువార్త ప్రకటించడానికి సమయం కావాలి. సంఘం ప్రారంభమైంది. దినదినము సంఘం ఏమవుతుందంట? అభివృద్ధి చెందుతూ ఉంది. సంఘము ఏమవుతుందని రాయబడింది? విస్తరిస్తుంది. బాగా విస్తరిస్తున్న రోజుల్లో ఈ పంచాయతీలేని మన సణుగులు సంఘములో వచ్చినాయి, సమస్యలు సంఘములో వచ్చినాయి, పంచాయతీల సంఘములో వచ్చినాయి. అంటే సంఘాన్ని వెనక్కలాగటానికి, ఎదిగే సంఘాన్ని దిగజార్చడానికే వస్తాయి. అసలు సంఘంలో సమస్యలు రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే, ఎవరైనా కొడితే తన్నులు తిను, ప్రభువా ఇతన్ని క్షమించు అని చెప్పేస్తే ఇక సమస్య లేదుగా. ఎవరైనా తిట్టినప్పుడు మనం తిరిగి తిట్టకుండా ఉంటే వచ్చిందా సమస్య? రాదు. ఎవరో నా మీద సాడీలు చెప్పారు, చెప్పుకొని నేను తిరిగి వాళ్ళ మీద సాడీలు చెప్తే తప్పైద్ది. చెప్పకపోతే 4 రోజులకి సమస్య అదే పరిష్కారం అయిపోతుంది. అంటే క్రైస్తవులుగా ఒకరినొకరు క్షమించుకుంటే సమస్యలే రావు. కానీ సమస్య పెట్టేవాళ్ళు వస్తారంటే ఉంటారు. సాతాను ప్రేరణతో సమస్యలు సృష్టించేవాళ్ళు ఉండక మానరు. ఇదిగో గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు హెబ్రీయుల మీద సనగటం ప్రారంభించారు. ఏంటి చిన్న చూపు అంటే పట్టించుకోవట్లేదు, వాళ్ళని పట్టించుకోవట్లేదు, విధవలని పట్టించుకోపోని. దేవుడు పట్టించుకోవాలి కానీ మనుషులు పట్టించుకుంటే అంత, పట్టించుకోకపోతే అంత. మనుషులు కావాలా, దేవుడు కావాలా?
ఒకడు దేవుడే ప్రేరేపించాడు అనుకో, పట్టించుకోవటం కాదు, ఎమటబడి నీకు సేవ చేస్తారు. అర్థమైందా? దేవుడు వాళ్ళని పట్టించుకో, వాళ్ళకి కాస్త అన్నీ చేసి పెట్టు అని ప్రేరేపించాడు అనుకో, ఎవరు ఆపుతారు? ఎవరు ఆపలేరు. కాబట్టి దేవుడు పట్టించుకున్నాడా, దేవుడిని నేను పట్టించుకున్నానా లేదా అని చూడాలి. అలా చూస్తే సమస్యలు రావు. దానికి అపోస్తలులు ఏం చేశారో తెలుసా? ఈ సమస్య వచ్చినప్పుడు ఏం జరిగిందంటే 6వ అధ్యాయం, మళ్ళీ అపోస్తల కార్యాల గ్రంథం 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి వచ్చిన సమస్య ఏంది? అక్కడ తిండి దగ్గర వచ్చింది, ప్లస్ వివాదం వచ్చింది. అక్కడ చిన్న చూపు చూశారు అనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళల్లో. ఆ విషయం కింద రాయలేదు, కానీ జరిగిన విషయం ఏంటి? చిన్న చూపు చూశారు. అంటే విధవరాండకు సరిగా భోజనం పెట్టట్లేదేమో కదా. విధవరాండలు చిన్న చూపు చూశారంటే ఈజీగా నెట్టేశారేమో ఒక సరిగా పెట్టకుండా అలాంటి వాళ్ళకి. మొత్తానికి అపోస్తలుల దగ్గరికి మ్యాటర్ వచ్చింది. ఏమని? ఇదిగో ఇలాంటి సమస్యలు జరుగుతున్నాయి సంఘంలో అనగానే కొంతమందిని పిలిచి వాళ్ళకి ఏం చేయాలనుకున్నారు? అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని. అంటే దైవజనులు ఏం చేయాలి? వాక్యం ధ్యానం చేయటం, ప్రార్థన చేయటం, సంఘం గురించి, సంఘంలో బలహీనలు ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానం చేసే పనిలో మేము ఉంటాం. కొత్తగా వచ్చిన వాళ్ళు చూడు, కొత్తగా అపాయింట్ అయినాడు, వాళ్ళు మాత్రం ఇదిగో ఇలాంటి పంచాయతీలు, భోజనం పెట్టాలి, ఇవన్నీ చూసుకుంటారు. అంటే సువార్త ప్రకటించే వాళ్ళకి వేరే పనులు అప్పచెబితే సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ సువార్త ప్రకటన ఆగిపోద్ది. అదే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈ పంచాయతీలు వచ్చినాయి అంటే అర్థం ఏంటి? ఈయన సువార్త ప్రకటించడం ఆగిపోయింది. ఆల్రెడీ స్వస్థతల వల్లనే కొంత ఆగిపోయిన ప్రమాదం కనపడుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారు స్వస్థతల కోసం. ఆయన చిటికలో చేయగలడు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఈజీగా చేయగలుగుతున్నారు. అదే ఒక్కొక్కరి దగ్గర 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పడుతుంది అనుకో. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ కనీసం అరగంట మాట్లాడి అరగంట చెక్ చేస్తే తప్ప పేషెంట్ యొక్క రోగం ఏంటో తెలుసుకోలేడు, దానికి మందులు ఇస్తాడు. కానీ యేసుక్రీస్తు వారికి అంత అవసరం లేదు కాబట్టి చిటికలో టకాటక అందరి రోగాలు తగ్గించగలిగాడు కాబట్టి సమయం పట్టలేదు. కానీ లేకపోతే ఆయన దగ్గరకు వచ్చిన వేల మంది ప్రజలకు రోగం తగ్గించే సమయాన్ని యేసుక్రీస్తు వారికి కేటాయిస్తే, కనీసం మనిషికి 5 నిమిషాలు కేటాయిస్తే ఇంకా వాక్యం ప్రకటించే పని ఉండేది కాదు. అందుకే ఆయన వాక్యం ప్రకటించాలి కాబట్టి నాకు ఇంకో పని పెట్టొద్దు అని ఏం చేశాడు? మళ్ళీ మత్తయి సువార్తకి వెళ్ళిపోదాం. 20వ వచనం. విజయమందుటకు న్యాయవిధిని ప్రబలము చేయు వరకు ఆయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు, వేరే పనుల్లోకి వెళ్ళి జోక్యం చేసుకొని ఈ పని ఆపడు. ఎప్పటి వరకు? విజయమందుటకు న్యాయవిధిని ప్రబలము చేయు వరకు, అంటే దేవుని చట్టాన్ని విస్తరింప చేసే వరకు, ఎక్కువ చేసే వరకు ఆయన ఇలాంటి వాటి జోలికి వెళ్ళడు. ఇది యెషయా గారు ప్రవచించారు ముందే. అర్థమైందా? మీరు మార్గాన్ని వెళ్ళేటప్పుడు ఎవరితోనూ కుశల ప్రశ్నలు అడగొద్దు, వాళ్ళతో బాతాకాని వేసుకోవద్దు. సూటిగా మీరు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయి మీ పని చేసుకొని రండి, వెనక్కి తిరిగి రావద్దు, కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దని చెప్తాడు శిష్యులు పంపించేటప్పుడు. అంటే మధ్యలోకి వెళ్తే ఎవరో ఒకడు సైడ్ ట్రాక్లోకి లాగే ప్రమాదం ఉంది, నువ్వు వెళ్ళవలసిన పని ఆలస్యమైంది. అంటే ఈ పక్క పనుల కంటే సువార్త ప్రకటించే పని చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ పని మీద మీరు వెళుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక బాతకాన్ని వేసి పక్కకి లాగేస్తూ ఉంటారు. అందుకే సువార్త పనికి వెళుతూ పక్కకి చూడకూడదు. ఇళ్ళకి ఫోన్ చేసిన ప్రాబ్లమే, ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసిన ప్రాబ్లమే. అర్జెంటుగా నువ్వురా ఇంట్లో ప్రాబ్లం అయింది అనగానే సువార్తకు వచ్చేవాళ్ళు కూడా ఏమైపోతారు? మధ్యలో భయపడవు. ఫోన్లు లేవు కాబట్టి ఆ రోజుల్లో హ్యాపీ, ఇంటికాడ వాళ్ళు ఫోన్ చేసే పని లేదు. ఇప్పుడైతే
స్వార్థ పనికి వచ్చి కూడా వెనక పారిపోయిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వస్తూ ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు వారు దేవుని న్యాయ విధిని ప్రచురము చేయ వరకు లేదా ప్రబలము చేయ వరకు నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు. ఈయన నామందు అన్ని జనులు నిరీక్షించేదరు అనున్నదియే. అంటే అన్ని జనులకు కూడా యేసుక్రీస్తు వారి పేరు మీద రక్షణ వచ్చింది అనేది ఈయన చేయవలసిన ఆ పని, ఆ బాధ్యత. 22, అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును. ఎలాంటి వాడు వచ్చాడు? ఇప్పుడు ఆల్రెడీ వాడు మోగవాడా గుడ్డివాడా? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దయ్యం పట్టక ముందు ఇటు గుడ్డితనం మోగతనం ఉందా లేదా? చెప్పండి. ఎట్లంటే ఉందంటారు, ఎట్లంటే లేదంటారు, అంతేనా? ప్రశ్న ఏంటి? దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు. దయ్యం పడితే ఆడు మోగోడయ్యాడు, గుడ్డోడయ్యాడు. అంతకుముందు గుడ్డితనం లేదు, మోగతనం లేదు. ఇప్పుడు మనకు కూడా పట్టింది ఎలాంటి దయ్యం తెలుసా? వాక్యం మాట్లాడాల్సిన విషయంలో వాడికి నోట్లోంచి మాట రాదు. లోకంలో పంచాయతీలు చెప్పమను, నాన్ స్టాప్గా చెబుతాడు. గంట సేపు మెసేజ్ చెబుతాడు పంచాయతీ చెప్పమంటే కదా. అతను చేసే వృత్తి పనిని చెప్పమానండి. పొలం గురించి అడిగాం, పొలం పని చేసేవాడిని, ఎంత చెప్తాడు? చాలా చెప్తాడు. అదే పొలం గురించి వాక్యంలో కూడా చెప్పాడు యేసుక్రీస్తు వారు. మరి దాని గురించి చెప్పంటే బ్యా అంటాడు, అంటే మోగోడైపోతాడు. ఇంకోళ్ళు ఎవరు? అదే వ్యక్తికి ఇంకొక తనం, ఇంకోటి ఏముంది అవలక్షణం? గుడ్డివాడు, అంటే కనపడదు. ఏం కనపడదు? వాక్యానుసారంగా నడిచే విధానం కనపడదు, వాక్యానుసారంగా నడవటం కనపడదు. మిగతా అన్నీ లోకంలో ఉన్నాయన్నీ కనపడతాయా? చెప్పండి. లోకంలో ఉన్నవన్నీ కనపడతాయి. బంగారం కనపడిద్ది, డబ్బు కనపడిద్ది, భార్య, పిల్లలు, కుటుంబం, ఇల్లు, వాకిలి, పని అన్నీ బాగా కనపడతాయి. ఏం కనపడదంటే ఆత్మీయమైన ఈ వాక్యం కనపడదు, అదృశ్య లోకం కనపడదు, పరలోకం కనపడదు, నరకం కనపడదు. అదే మనకి మనోనేత్రం వెలిగించబడి నిత్య లోకాలు రెండు ఉన్నాయి. ఒకటి నిత్య జీవాన్ని ఇచ్చేది, ఒకటి నిత్య నరకం ఇచ్చేది. ఈ రెండు ఉన్నాయని మనోనేత్రంతో మనం చూస్తాం. దయ్యం పట్టకపోతే, అదే గుడ్డి దెయ్యం, మూగతనం కలిగించే దెయ్యం, గుడ్డితనం కలిగించే దెయ్యం పడితే ఏమి వాక్యం విషయంలో ఏమీ కనపడదు, వాక్యం విషయంలో ఏమీ మాట్లాడలేము. మూగదయ్యం పడితే మాట్లాడలేము, గుడ్డి దయ్యం పడితే కొన్ని సందర్భాల్లో చెవిటి దయ్యం, మూగదైన చెవిటి దయ్యం అంటే వాడు మాట్లాడు, వినడు, వినపట్లే అంటాడు, అంటే చెవుడు అనమాట. వాస్తవంగా లోక విషయాలు వినపడతాయి, అంటే ఎక్కడో గుసగుసలాడినా వినపడతాయి లోక విషయాలు, వాక్యం మాత్రం వినపడదు. ఈ వ్యక్తికి, ఒక వ్యక్తికి మూగతనాన్ని గుడ్డితనాన్ని కలుగా చేసిన దయ్యం పట్టింది. అతను యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపు గలవాడాయను. అందుకు ప్రజలు, ఎందుకంటే అంతకుముందు అలాంటి సందర్భం ఎప్పటి సృష్టి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు జరగలేదు. యేసుక్రీస్తు వారు వచ్చి ఆ కార్యం చేసే వరకు జరగలేదు తెలుసా. ఒక మోగవాడు మాట్లాడటం, ఒక గుడ్డివాడు చూడటం అనేది సృష్టి పుట్టినప్పటి నుంచి ఎవరూ చేయలేని పని అది. అందుకే ఈయన దైవశక్తి కాబట్టి, దైవ స్వరూపుడు కాబట్టి ఈయన చేయగలిగాడు. అర్థమైందా? దేవుని సహాయం లేకపోతే ఈ పని ఎవరు చెయ్యలేరన్న విషయం వాళ్ళకి అర్థమయ్యి అందరూ ఏమయ్యారంట? విస్మయం ఉంది. ఇలా దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. అంటే ఏమని చెప్పుకుంటున్నారు ప్రజలందరూ?
అంటే చూసింది నమ్మారు. ఒక గుడ్డి మోగ వ్యక్తి అంతకుముందు మాట్లాడేవాడు, దయ్యం పట్టగానే మాట పోయింది, చూపు పోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఈ కార్యం చేయగానే మళ్ళీ మాట్లాడటం చూడటం ప్రారంభించాడు. అంటే ఇది చూసి అరే మన దావీదు కొడుకు కదా, ఇంత శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చినాయి? ఎక్కడ స్కూల్కి వెళ్ళిన దాఖలాలు లేవు, ఎక్కడ పాఠశాలలోకి వెళ్ళి చదివినది లేదు, దేవాలయానికి వెళ్ళి నేర్చుకున్నది లేదు. వడ్రంగి వాని కుమారుడు, కార్పెంటర్ కొడుకైనా దావీదు కొడుకు ఇన్ని కార్యాలు ఎలా చేయగలుగుతున్నాడు? మీకు అర్థమైందా? మన కళ్ళ ముందు పుట్టి, మన కళ్ళ ముందు పెరిగి, బేవర్సాగా తిరిగి, లేదా మామూలుగా ఉండి, సామాన్యంగా ఉండి, ఒకానొక రోజు మన కళ్ళ ముందు ఒక అద్భుత కార్యం చేశాడు అనుకోండి, అప్పుడు మనకేమనిపించింది? వీడేనా వాడు? వేరే వాడా? డూప్లికేట్ ఏమన్నా వచ్చాడా అనిపిస్తూ ఉంటుంది. లేదు మన పిల్లలే ఒక్కోసారి మనం ఊహించలేని విషయాల్లో గొప్ప కార్యం చేశాడు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం? వీళ్ళలో ఈ సామర్థ్యం ఉందని ఇప్పటి వరకు మాకు తెలియదండి అంటాం. మన కళ్ళ ముందు తిరిగే వ్యక్తి సడన్గా పోలీసులు పట్టుకెళ్ళి వీడు భయంకరమైన దొంగతనం చేశాడండి అందుకే పట్టుకెళ్ళిపోయామన్నాం అనుకోండి, వీడు మా ఇంట్లో మా ఊర్లో ఇప్పటి వరకు ఇలాంటి కార్యం చేయలేదండి, వీడేనా ఇలా చేశాడని ఆశ్చర్యపోతాం. అలాగే ఒక గుడ్డి మూగ దయ్యం పట్టిన ఒక వ్యక్తిని ఆ దయ్యం బారి నుంచి విడుదల చేస్తే యేసుక్రీస్తు వారు ఆ స్థానిక ప్రజలు ఏమన్నారు చూసి, ఇతను దావీదు కుమారుడు కదా, ఇలాంటి ఎలా చేయగలిగాడు అని ఆశ్చర్యపోతుంటే ఈయన విమర్శించడానికి రెడీగా ఉన్నారు శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళంతా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? పరిసయ్యుల మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదని అనిరి. ఏమనుకున్నారు వాళ్ళు? ఏమిటి, కొంతమంది మంచి జరిగినా సహించలేరండి. ఏదైనా గొప్ప కార్యం మన అబ్బాయి ఎవరన్నా చేశారనుకోండి, అందరూ మెచ్చుకుంటే అదేముంది పెద్ద గొప్ప ఏంటి, అందరూ చేస్తారు, నేను కూడా చేస్తా అంటాడు. చేయలేడు. కానీ అవతలోడు బాగుంటే ఓర్చుకోలేక ఇలాంటి డైలాగులన్నీ కొడతారు. అందులో వీళ్ళు చెప్పిన డైలాగు మరీ విపరీతం. అసలు ఈయన చేశాడా చేయదా అంటే చేశాడు. ఏం చేశాడు? గుడ్డితనం, మూగతనం కలుగజేసిన ఒక దయ్యం ఒక వ్యక్తికి పడితే ఆ దయ్యాన్ని విడిపించాడు. ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు. ఇది జరిగినట్టుగా కాదనలేరు వాళ్ళు. ఎవరు? పరిచయులు కాదనలేరు. చూశారు, జరిగింది వాస్తవమే. అయితే ఇది ఎలా జరిగిందో తెలుసా? మీరేదో గొప్ప కార్యం, అద్భుత కార్యం దేవుడు చేశాడు అనుకుంటున్నారా? పిచ్చోళ్ళారా, ఇది దేవుడు పని కాదు, దయ్యం పని. దయ్యం అంటే బయల్జెబూలు, అంటే ఈగల రాణి, ఈగల దేవత అని అర్థం. బయల్జెబూలు అంటే ఈగల దేవత. వాళ్ళ హెబ్రీ దేవతల్లో ఈ ఒక దేవత. అర్థమైందా? ఈగల దేవత వలన ఈయన ఆ కార్యం చేశాడు. అంటే ఒక దయ్యాన్ని వలన ఇతనిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టాడు అని చెప్తున్నారు. అర్థమైందా? అని వాళ్ళు చెప్పింది దేవుడి శక్తితో కాదు, ఈయన దయ్యాలకు అధిపతి వలన ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు అని చెప్పగానే ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా, నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. 3 ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటంటే తనకు తానే వేరైపోయిన ఏ రాజ్యమైనా పాడైపోయిన. ఒక రాజ్యం 2 చీలికలైందనుకోండి, మనకు బాగా తెలుసు. పల్లె అనుకోండి, ఒక పల్లె, అందరూ ఒక కులానికి సంబంధించిన వాళ్ళు, అందరూ చక్కగా క్రిస్మస్ పండుగ చేస్తారు, ఈస్టర్ చేస్తారు, అన్నీ చేసుకుంటారు. ఎలక్షన్ వచ్చినప్పుడు పల్లె 2గా చీలిపోద్ది. ఎలా? కొంతమంది ఏమో ఒక పార్టీ, కొంతమంది ఏమో ఒక పార్టీ. మరి అప్పటిదాకా కలిసి ఉన్న వాళ్ళు ఎందుకు వేరైపోయారంటే, ఒక పార్టీకి ఒకళ్ళు వెళ్ళి ఒక పార్టీకి ఒకళ్ళు వెళ్తే చీలిపోతారు. అంటే కలిసి ఉన్న ఒక వ్యక్తి చీలిపోతే ఆ పల్లె ఏమైంది? అలాగే పట్టణం గురించి చెప్పాడు, రాజ్యం గురించి చెప్పాడు, ఇంటి గురించి చెప్పాడు. ఒక ఇంట్లో
అందరూ కలిసికట్టుగా ఉండాలి, ఒకే అభిప్రాయం కలిగి ఉండాలి. ఒకళ్ళొకటి అన్నారంటే ఇంట్లో కలిసి ఉండలేరు, విడిపోతారు. అందుకే పెళ్ళైన తర్వాత అత్తాకోడలు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా విడిపోతారు. ఎక్కువ విడిపోయిన కుటుంబాలు ఉంటాయి, ఎందుకంటే కలిసి ఉండలేరు. ఒక ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకుంటే ఖచ్చితంగా విడిపోవటం ఖాయం. ఇప్పుడు దయ్యం వెళ్ళగొడుతుంది అనుకోండి, రాజ్యం స్థాపించడానికి కదా దయ్యం ఉంది. వాడు రాజ్యాన్ని పెంచడానికి ఉన్నాడా, విడగొట్టడానికి ఉన్నాడా? మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు రాజ్యం విస్తరించాలంటే అందరూ కలిసి ఉండి ఒకరికొకరు సర్దుకుంటూ విభేదాలు వస్తే విడిపోతారు. అలాగే దయ్యం రాజ్యాన్ని విస్తరింప చేయటానికి ప్రయాసపడుతున్నాడు. అలాంటి దయ్యం తన దయ్యాన్ని తనే ఎలా వెళ్ళగొట్టుకుంటుంది? ఒకళ్ళు వెళ్ళగొట్టుకుంటే ఆ రాజ్యం నిలబడిద్దా, విడిపోయిద్దా? చిన్న లాజిక్ పాయింట్ అడిగాడు యేసుక్రీస్తు వారు. అంటే కలిసి ఉంటే వాళ్ళు రాజ్యం విస్తరించింది, వాళ్ళే కొట్టుకుంటే, ఒక ఇంట్లో వాళ్ళనే కొట్టుకుంటే కుటుంబం అంతా కలిసి ఉండలేదు, విడిపోతారు. ఒక రాజ్యం వాళ్ళు అదే రాజ్యంలో వాళ్ళతో గొడవలు పడితే రాజ్యం మొక్కలైపోద్ది. ఇలా 3 ఎగ్జాంపుల్స్ చెప్పి దయ్యం వెళ్ళగొడితే సాతాను 26వ వచనం, సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగో నిలుచును. అది చక్కగా చెప్పాడు, చూసారా? ఒక ఇంట్లో వాళ్ళకి గొడవ పడితే ఆ ఇల్లు నిలవదు, ఇల్లు బీకి పందిరేస్తారు, కొంప కొల్లేరైపోద్ది. అర్థమైందా? కాబట్టి సాతాన్ని వెళ్ళగొడితే రాజ్యం ఎలా నిలబడింది? నేను ఒక సాతాను శక్తితో ఈ వ్యక్తి యొక్క సాతాన్ని వెళ్ళగొడితే సాతాను రాజ్యం విచ్ఛిన్నమైపోద్ది. సాతాను రాజ్యం విస్తరింప చేయటానికి ఉన్నాడు కానీ చీలగొట్టుకోవటానికి లేడు అని ఒక లాజిక్ పాయింట్ అడిగితే 27వ వచనం, నేను బయల్జెబూల వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాయల్లా మీ కుమారులు ఎవరి వలన వాడిని వెళ్ళగొట్టుచున్నారు, కాబట్టి వారే మీకు తీర్పర్లై ఉన్నారు. ఎవరు కుమారులు? పరిసయ్యులు కుమారులు కూడా ఏం చేస్తున్నారంట? దయ్యాలను అంటే ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే దయ్యం కంటే శక్తి ఉన్న మరొక వ్యక్తి కావాలి, మరొక శక్తి కావాలి, అంతే కదా? ఇప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని జయించాలంటే ఈ వ్యక్తికి ఆ వ్యక్తి కంటే బలం ఎక్కువ ఉండాలి. అలాగే ఇప్పుడు సాతాను వెళ్ళగొట్టుకోదు, ఎందుకంటే రాజ్యం కలిసి విస్తరించాలి కాబట్టి తను తాను విరోధంగా గొడవలు పెట్టుకోదు. అర్థమైందా? కాబట్టి మీ పిల్లలు కూడా వెళ్ళగొడుతున్నారు. పరిచయాలారా, మీ పిల్లలు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. మరి దేంతో వెళ్ళగొడుతున్నారు? వాళ్ళు కూడా బయల్జెబూల వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నారా? వాళ్ళే మీకు తీర్పర్లు, మీకు తీర్పు తీర్చేది వాళ్ళే. మేము దేంతో వెళ్ళగొడుతున్నాం మీకు తెలిసి కూడా ఆయన మీద నింద ఎలా వేశారు అని రేపు వాళ్ళే మిమ్మల్ని తీర్పులోకి తీసుకొస్తారు అని చెప్తున్నాడు. చెప్పి 28, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఎలా వెళ్ళగొడుతున్నా అంట చెప్పండి? దేవుని ఆత్మ వలన దయ్యములను, అంటే దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఎవరికి ఉందంటే పరిశుద్ధాత్మకు ఉంది. ఎవరికి ఉంది? పరిశుద్ధాత్మకు ఉంది. మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, ఈ దయ్యాలను వెళ్ళగొట్టడం, స్వస్థతలు చేయటం, వాక్యాన్ని యందు విశ్వాసం ఉంచటం, 9 ఉంటాయి కృపావరాలని. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ పని ఏంటి అంటే కృపావరాలు కలిగించటం, అవి నెరవేర్చడం పరిశుద్ధాత్మ పని. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. చాలు, కృపావరాలు రకరకాలుగా ఉన్నాయి, ఆత్మ ఒక్కడే వాటన్నిటినీ నిర్వహిస్తున్నాడు. ఎన్నున్నాయి కృపావరాలు? 7వ వచనం నుండి అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలానగా ఒకనికి ఆత్మమూలముగా, జాగ్రత్తగా వినండి, ఆత్మమూలంగా ఏమవుతుంది?
అంటే పరిశుద్ధాత్మ ఇచ్చేది ఏంటంటే బుద్ధివాక్యం నీకు రావాలంటే పరిశుద్ధాత్మ ఇవ్వాలి. మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును. జ్ఞానవాక్యం రావాలన్నా, బుద్ధివాక్యం రావాలన్నా, నీకు అసలు విశ్వాసం కలగాలన్నా పరిశుద్ధాత్మ ఒప్పిస్తేనే నీకు విశ్వాసం కలిగిద్ది. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరము. అంటే స్వస్థపరచు వరాలు ఉండాలంటే ఎవరి పని? పరిశుద్ధాత్మ పని. ఆ పరిశుద్ధాత్మ వల్లనే స్వస్థపరిచే వరం వచ్చింది. మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చి కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఒకే పరిశుద్ధాత్మ ఇంతమందికి ఇన్ని కార్యాలు ఆయన ఇష్ట ప్రకారంగా ఇస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వలన దెయ్యాల్ని వెళ్ళకూడదు. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఆత్మ సహాయంతోనే దెయ్యాల్ని వెళ్ళగొట్టారు. ఎందుకంటే దెయ్యాలను వెళ్ళగొట్టేది, అద్భుత కార్యాలు చేసేది, ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా పరిశుద్ధాత్మ పని. కాబట్టి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ సహాయంతో దయ్యాల్ని వెళ్ళగొట్టాడు. అంటే దయ్యం పరిశుద్ధాత్మకి మించిన శక్తి ఏం కలిగింది కాదు. అసలు దెయ్యానికి ఒక్క మాటలో చెబితే శక్తులే లేవు, మీకు తెలియాలి. దెయ్యానికి ఏ శక్తి లేదు. దెయ్యానికి ఉన్న శక్తి ఏదైనా ఉంది అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేసే శక్తి ఉంటుంది. అంటే భ్రమపరుచు ఆత్మ. భ్రమపరుచు ఆత్మ అంటే నీకు అది తప్పని తెలిసిన రైట్ అనిపిస్తాడు. నీ ఆలోచన విధానాన్ని తప్పుదారిలోకి తీసుకెళ్ళిపోతాడు. వాడికి ఉన్న కెపాసిటీ అది. బాగా చదువుకున్న వాళ్ళైనా, బాగా వాక్యం తెలిసిన వాళ్ళకి సైతం వాడు దిమ్మ ఖరాబ్ అయ్యేటట్టు, మైండ్ బ్లాక్ అయ్యేటట్టుగా వాళ్ళ ఆలోచన విధానాన్ని రాంగ్ రూట్లోకి మలుస్తాడు. ఆ కెపాసిటీ వాడికి ఉంది. అంతకు మించి సృష్టి చేయగలిగిన శక్తి కానీ, సృష్టిలో ఉన్నదాన్ని నాశనం చేయగలిగిన శక్తి కానీ, రోగాలను తెప్పించగలిగిన శక్తి కానీ, ఉన్న రోగాలను పోగొట్టే శక్తి కానీ, సృష్టికి ప్రతి సృష్టి చేసే శక్తి కానీ ఏది వాడికి లేదు. మన ఆలోచన విధానం మీద దాడి చేస్తాడంతే. అంతకుమించి వాడికి శక్తులు ఏమి లేవు. కాబట్టి దయ్యం పరిశుద్ధాత్మ వలన వెళ్ళిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దయ్యాన్ని ఎలా వెళ్ళగొట్టాడంటే, నేను దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది అని మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒకడు బలవంతుణ్ణి బంధించిన ఎడల, బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి ఆ సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకోను. చాలండి. ఒక ఇల్లు వచ్చి దోచుకోవాలంటే ఇంట్లో బలవంతులు ఉన్నారనుకోండి, దోచుకోగలడా? ఏం చేయాలి? ముందు ఇంట్లో ఉన్న బలవంతుల్ని బంధించాలి. ముందు బంధిస్తే ఇంక వాళ్ళు బందీలో ఉండిపోతారు కాబట్టి హ్యాపీగా దోచుకొని వెళ్ళిపోవచ్చు. ఇంట్లో ఎవరిని ఏం కట్టేయకుండా బలవంతులు ఉన్న ఇంట్లో మరొక బలవంతుడు జొలబడి వాళ్ళని ఏం చేయకుండా దోచుకోగలడా? ఎందుకు? బలవంతుడు అడ్డుపడతాడు. కాబట్టి బలవంతుని ఇల్లు దోచుకోవాలంటే ఎవరు కావాలి? ఇంట్లో ఉన్న బలవంతుడిని బంధించాలి అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు వాళ్ళకి. అంటే బలవంతుణ్ణి బంధిస్తే తప్ప ఆ ఇల్లు మనం ఎలాగా దోచుకోలేము. సాతాన్ని ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. సాతాన్ని వెళ్ళగొట్టలేడు. ఇంటిలో వాళ్ళని బయట వ్యక్తి ఏం చేయాలి? దోచుకుంటాడు. ఇంట్లో వాళ్ళని బయట వ్యక్తి దోచుకుంటాడు. ఇంట్లో వాళ్ళని ఇంట్లో వాడు దోచుకోడుగా. ఇంట్లో వాళ్ళని బయట వ్యక్తి వచ్చి దోచుకుంటే అప్పుడు ఇంట్లో వాళ్ళని దోచుకోవటానికి ముందు వాడిని బంధించాలి. అలాగే సాతాను బంధించదు. సాతాన్ని వెళ్ళగొట్టదు. కాబట్టి సాతాన్ని వెళ్ళగొట్టిన కలిగిన శక్తి బయట నుంచి వచ్చిన పరిశుద్ధాత్మకే ఉంటుంది అని వాళ్ళకి మరొక క్లారిటీ ఇచ్చాడు. 20-30 వచనం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి,
నాతో కలిసి సమకూర్చని వాడు, ఇక్కడ మరొకటి కూడా చెప్పాడు, నా పక్షమున ఉండని వాడు నాకు, అంటే నా వైపు లేనివాడు నాకెవరో శత్రువు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు అంటే నా పక్షాన ఉండని వాడు నాకు శత్రువు. నాతో కలిసి ఏం చేయాలంటే యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు సమకూర్చాలి. ఆయనతో పాటు ఏం చేయాలి? మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారితో ఉన్నవాడు అంటే సంఘములో ఇప్పుడు యేసుక్రీస్తు వారితో మనం ఉన్నాం. మనం ఏం చేయాలి యేసుక్రీస్తు వారికి? మీకు అర్థం కావట్లా. నా పక్షం నుండి సమకూర్చని వాడు ఏమవుతాడో? చెదరగొట్టువాడు. ఇప్పుడు మీరు ఎవరిని సమకూర్చట్లా. యేసుక్రీస్తు వారిని ఫాలో అయ్యేటట్టుగా, యేసుక్రీస్తు వారిని వెంబడించే విధంగా మనం అంతా ఏం చేయాలి? బయటికి వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళని సమకూర్చాలి, అంటే సంఘములో చేర్చాలి. చేర్చని వాడు ఎవరంట? ఇప్పుడు మనం చెదరగొట్టు వాళ్ళమా సమకూర్చేవాళ్ళమా? మీకు అర్థమవుతుందా? సమకూర్చేవాళ్ళు యేసుక్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు అసలు ఏ పని చేయట్లా, దేవుని పని ఏం చేయట్లా, ఎవరికి వాక్యం చెప్పి సంఘంలో చేర్చట్లా. అంటే మీరు చెదరగొట్టేవారుగానే కనపడుతున్నారు, సమకూర్చేవారిగా కనపడట్లా. అదేనా? నెగిటివ్ యాంగిల్లో చెప్పాడు అక్కడ. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. యేసు పక్షమున ఉన్నవాడు యేసుక్రీస్తు వారితో పాటు కలిసి ఉన్నవాడు. ఆయన మిత్రుడు, విరోధి కాదు. యేసుక్రీస్తు వారి పక్షమున లేనివాడు విరోధి. అలాగే నాతో పాటు సమకూర్చని వాడు నాకు చెదరగొట్టేవాడు. నాతో పాటు అంటే నువ్వు సంఘమును చెదరగొట్టేవాడు, సమకూర్చలేదో అంటే. సంఘంలో ఒక వ్యక్తిని చేర్చడం రాదు, కానీ ఉన్న వ్యక్తుల్ని పాడు చేయటం మాత్రం బాగొచ్చు. అంటే సమకూర్చని వాడు ఆటోమేటిక్గా చెదరగొట్టేవాడే. అంత క్లారిటీతో చెప్పాడు. చూడండి, నువ్వు బాప్తిజం పొందిన దగ్గర నుంచి ఒక వ్యక్తిని కూడా సంఘములో చేర్చలేదు అంటే నువ్వు చెదరగొట్టేవాడివి. ఎందుకంటే యేసుతో పాటు ఉన్నవాడివి అయితే నువ్వేం చేస్తావంట? సమకూరుస్తావు. సమకూర్చలేదంటే అంటే మన క్యారెక్టర్ మనకి ఎలా చెప్తున్నాడు చూడండి. మనం చెదరగొట్టేవాళ్ళమా సమకూర్చేవాళ్ళమా? ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోండి. ఆలోచించడం కూడా కాదు, నిర్ణయించుకోండి. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా 31వ వచనం. ఒకసారి మార్క్స్ వార్త 9:40 కూడా చూడండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 40వ వచనం. మనకు విరోధి కానివాడు, ఇక్కడ కూడా మరొక రకంగా చెప్పాడు, మనకు విరోధి కానివాడు మన పార్టీయే. ఎందుకంటే అంతకుముందు ఒక విషయం జరిగింది ఇక్కడ 38 నుంచి చదివితే అక్కడ అర్థమైంది. అంతటి యోహాను బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. ఒక వ్యక్తి అంట బయట, వీళ్ళకి సంబంధించినోడు కాదు, బయట దయ్యాలను వెళ్ళగొడుతున్నా అంట. ఎవరి పేరు వాడి? యేసుక్రీస్తు పేరు మీదే. నీ యేసునామంలో దయ్యాలను గద్దిస్తున్నా అంటే వెళ్ళిపోతున్నాయి దయ్యాలు. దయ్యం వెళ్ళింది అంటే అక్కడ ఎవరు పనిచేశారు? ఇప్పుడు దాకా వెళ్ళింది పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే ఆ వ్యక్తిలో అవతల దయ్యం పారిపోయింది. ఇప్పుడు యోహాను గారు చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారితో యోహాను గారు అంటూ, ఇదిగో ప్రభువా, ఒక వ్యక్తి బయట చూసాము, నీ పేరు మీద దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అనగానే అప్పుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు, దెయ్యం వెళ్ళిందా? వెళ్ళింది దెయ్యం అంటే వాడు మనవాడే. వెళ్ళలేదు అంటే వాడు బయటోడు. యేసుక్రీస్తు పేరు వాడిన అవతల దెయ్యం వెళ్ళలేదంటే వాడిలో పరిశుద్ధాత్మ లేడని అర్థం. యేసుక్రీస్తు వారి పేరు వాడగానే అవతల ఉన్న దెయ్యం పారిపోయిందంటే అతనిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఆ సందర్భం ఎప్పుడైతే యోహాను గారు చెప్పారో యేసుక్రీస్తు వారు అంటున్నాడు, వాడు మనలను వెంబడించేవాడు కాడు కనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. మళ్ళీ యోహాను గారు ఏం చెప్పాడో తెలుసా? రేయ్, నువ్వు యేసుని వెంబడించేవాడు కాదు కాబట్టి నువ్వు ఇట్టాటి చేయటానికి వీల్లేదని ఆపేశారంట వీళ్ళని. అంటే యేసుని వెంబడిస్తేనే నువ్వు ఈ చేయాలి, నువ్వు వెంబడించట్లేదు కాబట్టి నువ్వు ఈ చేయటానికి వీల్లేదని మేము ఆపాం ప్రభా, ఏం చేద్దాం వాడిని అని అడుగుతున్నారు. అందుకు యేసు
వాడిని ఆటంకపరచకుడి, వాడిని అడ్డం పెట్టొద్దు. నా పేరిట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడును? యేసుక్రీస్తు వారి పేరు మీద అద్భుతాలు చేసి చులకనగా నిందించడం ఏంది? అద్భుతాలు చేస్తే నిందించడం ఎలా అయింది? అద్భుతం యేసుక్రీస్తు వారి పేరు మీద చేసామనుకో, నింద ఇద్దా? యేసుక్రీస్తు వారికి ఘనత వచ్చిద్దా? మీకు అర్థమవుతుందా? నా పేరు మీద అద్భుతములు చేసి నన్ను నిందింపగలవాడు ఎవడు అంటే, అద్భుతాలు చేస్తే యేసుక్రీస్తు వారికి నింద వచ్చిద్దా, ఘనత వచ్చిద్దా? ఘనత. మరి ఇక్కడ నిందించగలవాడు ఎవడు అంటున్నాడంటే, అద్భుతాలు జరిగితే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారికి ఘనత వచ్చింది. ఈయన పేరు మీద అవతల అద్భుతాలు చేస్తే అది జరగకపోతే నిందే కదా. మీకు అర్థమైందా? జరుగుతున్నాయి కాబట్టి నాకు నింద కాదు, నాకు ఘనతే వచ్చింది. ఒకవేళ ఎవడైనా చేశాడు, అక్కడ జరగలేదు కాబట్టి అప్పుడు నా పేరు మీద చేశాడు కాబట్టి నాకు నింద వచ్చింది. ఇప్పుడు వీడు చేస్తే దెయ్యాలు వెళ్ళినాయి కాబట్టి నన్ను ఘనపరిచాడు, వాడు నన్నేం నిందించట్లా అని క్లారిటీ ఇచ్చాడు అక్కడ శిష్యులకి. మనకు విరోధి కానివాడు మన పక్షంలో ఉన్నవాడే. అప్పుడు చెప్పాడు, మనకు విరోధి కానివాడు వాడు మన విరోధి కాదు, మన పార్టీయే, కాకపోతే మనల్ని వెంబడించట్లా, కానీ నమ్మాడు, విశ్వాసం మాత్రం ఉంచాడు. కాబట్టి ఆ విశ్వాసం వల్ల వాడు స్వస్థతలు చేయగలుగుతున్నాడు, దెయ్యాల్ని వెళ్ళగొట్టగలుగుతున్నాడు. మన పక్షమున నా పేరిట మన పక్షమున ఉన్నవాడే, మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు చన్నీళ్లు తాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. నేను ప్రభువుని వెంబడించేవాడిని అని ఎవరైనా చెప్తే, అతనికి కాస్త ఏదన్నా హెల్ప్ చేస్తే దేవుడు ఖచ్చితంగా అతనికి ఫలాన్ని ఇస్తాడు. ఆ ఫలం ఎక్కడికి పోదు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దేవుడు చూసి లెక్కలో రాసుకొని, ఇదిగో నా బిడ్డకి ఫలానా కొద్దిగా నీళ్ళు ఇచ్చింది, నీళ్లకు తగిన ఫలం ఆమెకి ఇద్దాం. నీళ్లకు మించి ఆహారం పెడితే ఆహారం పెట్టిన దాని ఫలం ఇస్తాడు. ఇంకా ఎక్కువగా సన్మానిస్తే ఆ సన్మానానికి నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత ఖర్చు పెట్టావో దానికి తగిన ఫలం ఆయన ఇస్తాడు. కాబట్టి నా పేరిట ఎవరు ఏది చేసినా అది జరిగితే నన్ను మహింపరిచినట్టే, జరగకపోతే నాకు అవమానం వచ్చింది. కాబట్టి ఆ వ్యక్తి దయ్యాన్ని వెళ్ళగొట్టాడు కాబట్టి మనవాడే, అతన్ని మీరు ఆటంకపరచొద్దు అని శిష్యుడిగా చెప్పాడు యేసుక్రీస్తు వారు. మళ్ళీ మత్తయి సువార్త 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషని వారికి క్షమింపవను కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. ఏంటంట? మనుషులు చేసే ప్రతి పాపానికి దోషణకు వారికి క్షమించబడును కానీ, అంటే మనుషుల పాపాలు క్షమించటానికే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ఎలా అంటే, యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరిస్తే చాలు, నీ పాపమంతా క్షమించబడింది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ లేదు. ఎక్కడెక్కడ లేదంట? 32. మనుష్య కుమారుడికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. పైన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాం. యేసుక్రీస్తు వారు ఒకడు నీ పేరిట దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, వాడు ఆటంకపరిచాం ప్రభు అని శిష్యులు వచ్చి చెప్పారు యేసుక్రీస్తు వారికి, మీరు అతన్ని ఆటంకపరచవద్దు, నన్ను చులకనగా చేయగలిగిన వాడు ఎవడు లేడు. వాళ్ళు ఖచ్చితంగా దయ్యం వెళ్ళిందంటే పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తే కాబట్టి అతన్ని ఆటంకపరచవద్దు అని చెప్పేసి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఏమన్నా తప్పు చేసి ప్రభువా క్షమించు అంటే క్షమిస్తాడు. అసలు ఆయన ప్రభువే కాదు, ఆయన దేవుడు కుమారుడే కాదు, ఆయన పాపక్షమాపణ నిమిత్తం రాలేదు, 3 మేకులు పీక్కోలేకపోయాడనే రాధా మనోహర్ దాస్ లాంటి వారు ఒకవేళ మారు మనసు పొంది క్షమాపణ అడిగితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు వాళ్ళని. ఈ కరుణాకర సుగుణ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు మనుష్య కుమారునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక రోజు వాళ్ళు మారు మనసు పొందితే దేవుడు ఖచ్చితంగా వాళ్ళని
క్షమిస్తాడు. ఎందుకంటే మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా పాపం చేసిన దేవుడు వాళ్ళని క్షమిస్తాడు అని ఉంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసిన వాడికి ఈ యుగంలో లేదు, రాబోయే యుగం. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం ఎవరు చేయగలరు చెప్పండి? పరిశుద్ధాత్మను పొందామని చెప్పి పరిశుద్ధాత్మ పేరుతో దయ్య పనులు చేస్తారు చూసారా, వాళ్ళు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళు. పరిశుద్ధాత్మ ఎవరికి వస్తాడు? నమ్మి బాప్తిసం పొందిన వారికి వస్తాడు. పొందిన వారికి వచ్చిన పరిశుద్ధాత్మ వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వకపోయినా వాళ్ళు సొంత శక్తితో లేదా సాతాను ఆలోచనతో మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని డూప్లికేట్గా ఇవేవో మంత్రాలు తంత్రాలు చేస్తూ అది తగ్గిపోయిద్ది నీకు ఇది తగ్గిపోయిద్దని గారడీలు చేసే వాళ్ళకి ఏ యుగంలో క్షమాపణ లేదు. నీకు పలాని గ్రీన్ చీర కట్టుకున్నావా, నీ కడుపులో పలాని గడ్డ ఉంది, దేవుడు నాకు చూపించాడు, నువ్వు రా అన్నాడు. ఆమె పాప పరిశుద్ధురాలని అడగండి ఆ వ్యక్తిని, అది చూపిడా? ఇప్పుడు రోగం ముఖ్యమా పాపం ముఖ్యమా? రోగం పోవటం ముఖ్యమా పాపం పోవటం ముఖ్యమా? పాపం పోవటం. ఆమె గడ్డ కరిగిస్తే కరిగియచ్చు, కానీ ఆమెలో పాపం ఉంటే గడ్డ కరిగినా ఆమె నరకంలో కరగాల్సిందేగా. మరి ఇంత తీవ్రమైన పాప క్షమాపణ గురించి మాట్లాడకుండా ఆమె పాపిగా ఉంది, పలానాయన పాపిగా ఉన్నాడు, ఆయన గురించి నాకు దేవుడు తెలియజేశాడు, నువ్వు పాపి అంట, ఈరోజే మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తీసం తీసుకొని ఎవరినైనా పిలిచాడా? ఎవడైనా పిలవరు. ఎందుకంటే అటు విడితే డబ్బులు ఎవరు ముందుకు రారు, ఎవరు బాప్తీసం తీసుకోరు. ఒకళ్ళు తీసుకున్నా ఈయన కొరిగేదేమీ లేదు. అదే రోగం తగ్గితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత డబ్బు అయింది కాబట్టి ఇక్కడ ఫ్రీగా తగ్గింది కాబట్టి ఆ డబ్బులు ఎంతో కొంత పాస్టర్ గారికి ఇచ్చేద్దామని తగ్గించినట్టుగా భ్రమపరిచిన ఆయనకి ఆ డబ్బులు ఇచ్చేస్తారు. ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న పాపం. ఏ యుగంలో వాళ్ళకి పాప క్షమాపణ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి పేరు మీద దయ్యాలను వెళ్ళగొట్టడానికి ట్రై చేశారు కొంతమంది. అపోస్తలుల కార్యాల గ్రంథంలో స్కెవయాను ప్రధాన యాజకుని కుమారులు 7 పౌలు గారు వెళ్ళగొడుతుంటే దయ్యాలని వీళ్ళు కూడా వెళ్ళగొట్టడానికి ట్రై చేశారు. అప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళలో లేడు కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూడగలిగితే 16వ అధ్యాయం కదా, 14వ అధ్యాయం చూడండి ఒకసారి. 19వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయము 11 నుంచి వద్దామండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరములకు తగిన చేతికొట్లైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగముల వారిని విడిచెను. ఆయన నడుము శరీరానికి తగిలిన చేతికొట్లైన నడికట్లైన రోగుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు రోగముల వారిని విడిచెను. ఈ వచనంలో నుంచే పుట్టుకొచ్చిన కర్చీపులు అమ్ముకునే వ్యాపారం. అర్థమైందా? దయ్యములు కూడా వదిలిపోయాను. అంటే పౌలు గారికి తాకించిన కర్చీపు తీసుకొచ్చి ఆ దయ్యం పట్టినోడికి తగిలిస్తే దయ్యం కూడా వదిలిపోయింది. అప్పుడు దేశ మాంత్రికులను దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. ఎవరంట? దేశ మాంత్రికులు, సంచారకులు, మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు యేసునామమున మిమ్మల్ని గద్దెత్తనమని దయ్యం పట్టిన వాళ్ళని కొంతమందిని మీద వాళ్ళు ఆ మాట పలికారు. ఏ మాట? వాళ్ళ దృష్టిలో ఆ మాటని మంత్రం అంటారు. ఉచ్చాటన చేయుచున్నాము అంటే ఈ పౌలు ప్రకటించే యేసు, మళ్ళీ వేరే యేసు కాదు.
పౌలు ఏ యేసును ప్రకటిస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయో అదే పౌలు ప్రకటించే యేసునామమును మిమ్మల్ని ఉచ్చాటన చేస్తున్నాం అనగానే దెయ్యాలు వదిలిపోవాల్సింది రివర్స్ అయినాయి ఇక్కడ. అర్థమైందా? ఎందుకు? వీళ్ళు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా, వీళ్ళల్లో పరిశుద్ధాత్మ లేడు. వీళ్ళు ఎవరంటే మాంత్రికులు. మాంత్రికులు అనగానే అన్య దేవతలను ఆరాధిస్తూ అన్య మతాల్ని సాధకం చేస్తూ ఆ గ్రంథాలని చదువుకుంటున్న వారు తప్ప దేవుణ్ణి పరిశుద్ధాత్మను ఆశ్రయించిన వారు కారు. విగ్రహారాధన చేసేవాళ్ళు వీళ్ళు. దేశ సంచారులు, మాంత్రికులైన కొందరు యూదులే మళ్ళీ, కానీ అటువైపు వెళ్ళిపోయారు. యూదులే అటువైపు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారంట? పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసునామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. వీళ్ళతో పాటు 7 యూదులైన ప్రధాన యాజకుని కుమారులు 7 చేస్తున్నారు. అట్లాగే అంటే పెద్ద బ్యాచే ఉంది అక్కడ. ఏ పేరు? ఏ యేసుక్రీస్తు పేరు వాడి పౌలు గారు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు, అదే యేసుక్రీస్తు వారి పేరు వాడి దెయ్యాలను వెళ్ళగొట్టడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది. అందులో యూదుల్లోని ప్రధాన యాజకుని కుమారులు ఉన్నారు, ఇంకా దేశ సంచారులు, మాంత్రికులైన కొందరు యూదులు కూడా ఉన్నారు. మొత్తానికి యూదుల్లోనే ఒక వేరియేషన్, వ్యతిరేకత వచ్చేసింది. ఈ యేసుక్రీస్తుని అంగీకరించని వారు, ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని కూడా ఫాలో అవ్వని వారు చాలామంది ఉన్నారు ఆ సమయంలో. ఎందుకంటే 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడలేదు కాబట్టి అన్య దేవతల వైపు తిరిగిపోయారు మొత్తం. అన్ని ఆచారాలు, అన్ని పద్ధతులు. చివరికి మోషే గారి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం కూడా ఎలా తయారైందంటే పారంపర్య ఆచారాల్లాగా తయారు చేశారు. వాస్తవంగా ఉన్నదన్నట్టుగా చెప్పే బోధకులు కరువైన రోజులవి. అలాంటి పరిస్థితుల్లో కాపీ కొడుతున్నారు పౌలు గారిని. అలా ట్రై చేస్తే అప్పుడు దయ్యం పట్టినోడు ఏం చేశాడంట? 15వ వచనం, అందుకు ఆ దయ్యమును 7 అలాగూ చేయుచుండేది. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగ్గా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారి ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఎంట నుండి పారిపోయిరి. దయ్యం రివర్స్ అయింది. ఎందుకు? ఇక్కడ పరిశుద్ధాత్మ లేడు వీళ్ళలో. అదే పరిశుద్ధాత్మ ఉంటే దయ్యం పారిపోయేది. అంటే యేసుక్రీస్తు వారిలో పరిశుద్ధాత్మ ద్వారా వెళ్ళగొట్టాడు కాబట్టి వెళ్ళిపోయినాయి. యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులు పరిశుద్ధాత్మ ద్వారా వెళ్ళగొట్టారు కాబట్టి దయ్యాలు వెళ్ళిపోయినాయి. యేసుక్రీస్తును వెంబడించని వ్యక్తి కూడా యేసునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి బయట ఎక్కడో ఉన్న పరిశుద్ధాత్మ ఆయనకు ఉన్నాడు కాబట్టి బయట ఎక్కడో ఉండి యేసుక్రీస్తు నామమున ఉచ్చరించిన దయ్యాలు వెళ్ళిపోయినాయి. కానీ ఇక్కడ ఉండి కూడా యేసుక్రీస్తు వారు వెంట ఉండి కూడా కొంతమంది వెళ్ళగొట్టలేని వారు ఇప్పుడు పౌలు గారి కాలంలో కూడా పౌలు గారిని కాపీ చేసి మేము యేసుక్రీస్తు నామమున దెయ్యాలను వెళ్ళగొడుతున్నాం అన్న బ్యాచ్ని దెయ్యమే వాళ్ళ మీద పడి దిగంబర్లుగా చేసి పారిపోయేటట్టు చేశాడు. అంటే దయ్యం పట్టినోడు వాళ్ళ మీద ఎగబడ్డాడంటే దయ్యం పవర్ ఎక్కువ ఉంది, ఇక్కడ వాళ్ళల్లో పవరు తక్కువ ఉంది. అర్థమైందా? ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాడంటే మన పక్షమున ఉన్నవాడు మనకు విరోధి కాడు, మన పక్షాన్ని లేనివాడు మనకు విరోధి అని యేసుక్రీస్తు వారు శిష్యులకు తెలియజేశాడు. ఎన్నో వచనంలో ఉన్నాం? 32. పరిశుద్ధాత్మకి పాప క్షమాపణ వ్యతిరేకంగా మాట్లాడిన వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ లేకపోయినా పరిశుద్ధాత్మ ఉన్నట్టు నటించి తప్పుడు పరిశుద్ధాత్మను పరిచయం చేసిన, లేదు స్వస్థత వరాలు ఏమీ లేకపోయినా యేసుక్రీస్తు నామాన్ని ఉపయోగించి పరిశుద్ధాత్మను ఉపయోగించి మేము వెళ్ళగొడుతున్నాం, మేము రోగాలు తగ్గిస్తున్నాం అని ఎవరైతే బోధ చేస్తూ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరూ ఏ యుగంలో కూడా వాళ్ళకి పాప క్షమాపణ లేదు. గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు యేసుక్రీస్తు సువార్త తప్పుడుగా బోధించి మళ్ళీ సత్యం తెలిసినప్పుడు క్షమాపణ అడిగితే క్షమాపణ ఉంది. అర్థమైందా? 33. చెట్టు మంచిదని ఎంచి దాని పండ్లు మంచిదే అని ఎంచుడి. 32 వరకు చాలండి. 33 నుంచి వచ్చే వారం మనం ఆలోచిద్దాం. చెట్టు మంచిదే అని ఎంచే అనే విషయం వచ్చే వారం మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. 32వ వచనం వరకు మనం ఆలోచించాం. ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడ,
సైన్యములకు అధిపతి అయిన దేవ, మీ మహోన్నతమైన ఘనమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు. గడిచిన కాలము చల్లగా కాపాడి ఇదిగోనైనా మరొక తరుణాన్ని మాకు అనుగ్రహించి లేఖనాల పరిశోధన పేరుతో బైబిల్ని పరిశీలించి పరిశోధించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. మీ పిల్లలు మరి వారి పనులు మానుకొని వచ్చి వాక్యాన్ని ధ్యానించాలి, నేర్చుకోవాలి అనే ఆసక్తితో వచ్చి నేర్చుకున్నారనైనా నేర్చుకున్న వాక్యాన్ని వారు మరొకసారి పరీక్షించుకొని వాక్యానుసారంగా వారి జీవితాలను మలుచుకునే విధంగా వారికి ప్రేరణ దయచేయమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే రేపు సాయంత్రం తెల్లారిలోని బైబిల్ తరగతిలో కూడా మేమంతా కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ ఇదిగోనైనా వచ్చిన వారందరికీ అల్పాహారం సిద్ధపరిచిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, కష్టపడిన బిడ్డలు, ఖర్చు పడిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో రెట్టింపు ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించండి. మీకు ఇచ్చి తండ్రి ఎవరో ఫలం పోగొట్టుకున్న వారు ఎవరు లేరునైనా మీ నామం పేరిట వచ్చిన వారికి గిన్నెలు చన్నీళ్ళు ఇస్తేనే ఫలితం పోదన్నారు. మరి పరిశుద్ధుల కొరకు తమ ధనాన్ని ఖర్చు పెట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి రావలసిన జీతాన్ని మీరు ఇస్తారని విశ్వసిస్తూ ఆ పదార్థాన్ని వాక్యంతో ప్రార్థన ద్వారా పవిత్రపరచండి. తినుచుండగా మాకు శక్తిని బలాన్ని దయచేసి ఆ శక్తిని మీ యొక్క సేవార్థమై వాడబట్టడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికి వారు వందనాలు చెప్పుకోండి. హలో, దయచేసి ఒక